చాకలివాడి గాడిద. బాబు ఒక చాకలి. అతని దగ్గర ఒక గాడిదుండేది. దాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. కాకపోతే అతను చాలా బీదవాడు. అందువల్ల ఆ గాడిదకి సరిగ్గా ఆహారం పెట్టలేకపోయేవాడు. ఒకరోజు బాబు పని ముగించుకొని ఇంటికొస్తుండగా దారిలో అతని గాడిద ఆయాసంతో కింద పడిపోయింది. అది చూసిన బాబు చాలా దుఃఖించాడు. తన గాడిదనెత్తుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. వెళుతున్న దారిలో ఒక నిద్రపోతున్న పెద్ద పులిని చూశాడు. భయంతో అతను గట్టిగా కేకలు పెట్టసాగాడు. కాని పులి కదలలేదు. అది చూసిన బాబు ఆశ్చర్యపోయాడు. పులి దగ్గరికెళ్ళి చూశాక కుదుటపడ్డాడు. అప్పుడిలా అనుకున్నాడు, నేను ఈ పులి చర్మాన్ని తొలగించి నా గాడిదకి ఈ చర్మాన్ని తొడుగుతాను. అది చూసిన రైతులు భయపడి పారిపోతారు. ఆ తర్వాత నా గాడిద వాళ్ల పొలాల్లోకెళ్ళి కడుపు నిండా తినచ్చు అని అనుకున్నాడు. బాబు పులి చర్మాన్ని తొలగించి గాడిద వెన్నుక కట్టాడు. చీకటి పడ్డాక వాడు తన గాడిదని తీసుకెళ్లి పొలాల్లో విడిచిపెట్టాడు. రైతులు గాడిదను చూసి బులనుకొని, పరిగెత్తండి పరిగెత్తండి, పారిపోండి పారిపోండి, పులొచ్చింది, మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ అరుస్తూ భయంతో పారిపోయారు. మరుసటి రోజు అతను తన గాడిదని తీసుకురావడానికి వెళ్ళాడు. అది బాగా మేత మేస్తూ కనిపించింది. అది చూసిన బాబు తన ఉపాయం ఫలించినందుకు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ప్రతి రాత్రి గాడిదను పొలాల్లోకి వదిలి వెళ్లేవాడు. ఈ పులి రైతుల పొలాలని సర్వనాశనం చేసేది. అందువల్ల రైతులు చాలా దుఃఖించసాగారు. ఇలా కొన్ని వారాలు గడిచాయి. పాపం ఆ రైతులు చాలా ఆందోళన చెందారు. ఒక రాత్రి ఆ గాడిద పొలాల్లోకి వెళ్ళింది. అంతలోనే దానికి ఆడగాడిద ఓండ్ర పెడుతున్న శబ్దం వినిపించింది. ఆ ఆడగాడిద అరుపు విన్న గాడిద తనను తాను ఆపుకోలేకపోయింది. అది కూడా ఈహా ఈహా అంటూ జవాబిచ్చింది. పులి అరుపు విన్న రైతులకి అసలు విషయం తెలిసింది. వారికి చాలా కోపమొచ్చింది. పాపం ఆ గాడిదను చావబాదారు. మరుసటి రోజు బాబు పొలాల్లోకి వెళ్ళాక అక్కడ అతని ప్రియమైన గాడిద చచ్చిపడుంది. పాపం అతను చాలా దుఃఖించాడు. పక్కవారిని కష్టపెట్టి మనం ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేమని ఈ సంఘటన వల్ల తెలుసుకున్నాడు బాబు.